వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు కర్నూలు రియల్ ఎస్టేట్. సో మీ ముందుకు ఇంకొక హౌస్ తీసుకోవడం జరుగుతుంది. ఈ హౌస్ మనం ఆల్రెడీ ఇంతకుముందు పెట్టాము. అప్పుడు కొన్ని వర్క్స్ అయితే కంప్లీట్ అవ్వలేదు, ఇప్పుడు కంప్లీట్గా ఫినిష్ అయి ఉందన్నమాట. సో అప్పటికిప్పటికి రేట్ తగ్గించారు, అది కూడా మీకు నేను మెన్షన్ చేస్తాను. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట, 2.75 సెంట్స్లో అయితే ఉంటుంది. సో సైజ్ ఏంటి ఎవ్రీథింగ్ మనం హౌస్ యొక్క వీడియోలో ఫుల్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేట్ చేయకుండా హౌస్ వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్. సో ఇదైతే ఉందో హౌస్ ముందు ఇలా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి హౌస్ యొక్క ఎలివేషన్. సో మనం అలా ముందుకు వచ్చేస్తే ఇది వచ్చి మనకి పార్కింగ్ ఏరియాలో WPC ఫోమ్ సీట్స్ ఇలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మీరు చూసిన కదా పార్కింగ్ ఏరియాలో టైల్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి వాషింగ్ ఏరియా అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ హౌస్ ముందు ఎలివేషన్కి టైల్స్ కూడా చాలా అట్రాక్టివ్ కలర్ టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి గెస్ట్ టాయిలెట్ అనమాట. హౌస్ ఎంట్రన్స్లో అయితే మనకి ఇలా ఉంటుంది. సో డోర్ వచ్చేసి టేక్ డోర్ అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ మనకి దానికి సేఫ్టీ గ్రిల్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటు సైడ్ కూడా నార్త్ కూడా డోర్ ఉంది. సో దానికి కూడా సేఫ్టీ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో హౌస్ యొక్క ఎంట్రన్స్ అనమాట. సో ఇది ఏదైతే చూస్తున్నారో ఇది కంప్లీట్ స్పేసియస్ హాల్, చాలా గుడ్ లుకింగ్ అయితే ఉంది. అండ్ అట్రాక్టివ్ కలర్ డిజైన్తో అయితే డిజైన్ చేయడం జరిగింది. అండ్ POP ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్ కలర్ అనమాట, చాలా అట్రాక్టివ్గా డిజైన్ చేయడం జరిగింది. అండ్ చెప్పాను కదా ఈస్ట్ ఎంట్రీ, ఈస్ట్ డోర్ అండ్ నార్త్ డోర్ కూడా ఉంది. వెంటిలేషన్ కోసం ఇలా ఒక విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు హాల్లో ఏదైతే చూస్తున్నారో గ్రానైట్ కూడా చాలా గుడ్ లుకింగ్ అండ్ మంచి క్వాలిటీ ఉన్న గ్రానైట్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఇలా ఇక్కడ ఈ విండో చూపించిన కదా నార్త్ సైడ్ విండో నుంచి చూస్తే హాల్ యొక్క ఓవర్వ్యూ ఇలా ఉంటుంది అనమాట. POP ఆల్సో గుడ్ లుకింగ్. మనకి ఇక్కడ L సైజ్ సోఫా పడిపోద్ది. ఇది ఓల్డ్ టైప్ షోకేస్ అనమాట. ఇంతకు పాతకాలం ఉన్న గోడలు షోకేస్ పెడతా ఉంటారు కదా, అలా అయితే షోకేస్ అయితే ఉంటుంది. ఈ హౌస్లో మనకి సపరేట్గా పూజ రూమ్ అయితే డిజైన్ చేయడం జరిగింది. సో పూజ రూమ్లో కూడా గ్రానైట్ యూజ్ చేశారు. టైల్స్ కూడా వైట్ టైల్స్, చాలా అట్రాక్టివ్ కలర్ టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. అండ్ మీరు కావాలి అంటే ఇక్కడ సెల్ఫ్ అయితే ఒక చిన్న సెల్ఫ్ కూడా చేసి ఇస్తారు. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి కిచెన్ కూడా అట్రాక్టివ్ కలర్ డిజైన్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో చాలా మంచిగా అయితే ఉన్నాయి. సెల్ఫ్స్ కూడా చాలా ఎక్కువ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ కింది భాగంలో కూడా మనకి ఇలా కబోర్డ్ చేయించుకునే ఉద్దేశం అట్లా గ్యాప్ వదలడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా సెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ కూడా రెగ్యులర్ యూసేజ్ కోసం అయితే ఉన్నాయి. అండ్ స్విచ్ ఆల్సో ప్రొవైడెడ్. చిమ్నీ కోసం హోల్ ఉంటుంది, వెంటిలేషన్ కోసం విండో. ఇక్కడ చూడండి గ్యాప్ అయితే పెట్టారు. పూజ రూమ్కి కిచెన్ బండ కనెక్ట్ కాకుండా గ్యాప్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. చూస్తే హాల్ యొక్క ఓవర్వ్యూ ఇలా ఉంటుంది. బెడ్రూమ్స్ అయితే హాల్లో విజిబిలిటీ లేకుండా అయితే ఉంటాయి. సో మీరు చూస్తున్నారు కదా ఇక్కడ హ్యాండ్ వాష్ దగ్గర ఒక మంచి గుడ్ లుకింగ్ మిర్రర్ అయితే యూజ్ చేస్తారు. ఇది ట్రెండింగ్ నడుస్తూ ఉందన్నమాట. సో ఇలా డిజైన్ అయితే ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనం లైట్స్ స్విచ్ చేసుకోవచ్చు. 1 2 3 మోడల్స్ కలర్స్లో అయితే ఉంటాయి అన్నమాట ఇది. అండ్ ఇక్కడ ఏదైతే చూసినా ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అండ్ దానికి అటాచ్ వాష్రూమ్. స్పేసియస్గా అయితే ఉంది. అండ్ ఇక్కడ సెల్ఫ్స్ అయితే ఇలా ప్రొవైడ్ చేశారు. వీటికి స్లైడింగ్ డోర్ చేయించుకుంటే ఇంకా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది. సో ఇది డోర్ ఏదైతే ఉందో కంపౌండ్ వాళ్ళకి వెళ్ళడానికి అనమాట. వెంటిలేషన్ కోసం, మీ బెడ్రూమ్ వెంటిలేషన్ కోసం విండో. అండ్ ఇక్కడ ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం ప్లేస్ అయితే ప్రొవైడ్ చేశారు. POP చాలా గుడ్ లుకింగ్ అయితే. ముందుకు వచ్చేస్తే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ కూడా స్పేసియస్గా అయితే ఉంది. సెల్ఫ్స్ అలా ప్రొవైడ్ చేశారు, వెంటిలేషన్ కోసం విండో. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, సో POP ఆల్సో గుడ్ లుకింగ్ అనమాట. చాలా గుడ్ లుకింగ్ అయితే ఉంది. POP సింపుల్ డిజైన్స్ అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ కబోర్డ్స్ చేయించుకుంటే ఇంకా అట్రాక్టివ్గా అయితే ఉంటాయి సెల్ఫ్స్. అండ్ ఇదైతే ఉంది ఈ బెడ్రూమ్ యొక్క అటాచ్ వాష్రూమ్ అండ్ ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం ప్లేస్ అనమాట. హౌస్ యొక్క వీడియో మీకు ఫాస్ట్ చూపించేసాను. అండ్ మీకు ఈ హౌస్ గురించి మెన్షన్ చేయాల్సింది ఏంటి అంటే, సో చాలా ఇది వచ్చేసి బిల్డర్ కట్టించిన హౌస్, మంచి క్వాలిటీకి డీసెంట్గా కట్టించారనమాట. అండ్ ఇక్కడ మనకి ఫ్లోరింగ్ కానీ, కిచెన్ కానీ, అండ్ బెడ్రూమ్ స్పేస్ కానీ, పూజ రూమ్ కూడా సపరేట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది ఏంటంటే మనకి ప్లేస్ ఆక్యుపేషన్ కోసం మనం ప్లాట్ ఉన్నంత వరకు ఈ యొక్క హౌస్ డిజైన్ చేయడం జరిగింది అనమాట. అంటే ప్లాట్ ఉన్నంత వరకు కడితే మనకి ఏమవుతుందంటే హాల్ కానీ బెడ్రూమ్స్ కానీ స్పేసియస్గా వస్తాయి. సో మీకు ఇక్కడ నార్త్ సైడ్ మీకు వాషింగ్ ఏరియా చూపించాను కదా, అక్కడ పక్కింటికి ఇంటికి కూడా జాయింట్ లాగా కనిపిస్తుంది. కానీ కడుతున్న ఇల్లు ఏవైనా చూస్తున్నారా అంటే మీరు అది జాయింట్ వాల్స్ కాదు. అంటే ఇప్పుడు ఆ ప్లాట్ వరకు ఆ హౌస్ ఉంటుంది. సో ఈ ప్లాట్ వరకు కంప్లీట్గా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. కొన్ని హౌసెస్ కంపౌండ్ వాల్స్ అయితే ఉండవు అనమాట. సో మనకి వెస్ట్ సైడ్ అయితే కంపౌండ్ వాల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
అండ్ వెంటిలేషన్ కోసం దానికోసం. అండ్ మనకి ఈస్ట్లో ఈ ఈశాన్య మూలకి అండ్ నార్త్ ఫేస్లో 50% ఆఫ్ ద బెడ్రూమ్ ఒకటి ముందుకు వచ్చేస్తుంది అట్లా. సో అది మీరు ఎందుకంటే మళ్ళీ వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే వచ్చి చూసి ఇంటికి చుట్టూరుతో వాల్స్ లేవని చెప్పి వెళ్తూ ఉంటారు. సో దానికోసం అయితే నేను మెన్షన్ చేస్తున్నా ఇన్ డీటెయిల్గా. ఇది వచ్చేసి హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్, ముందర 30 feet రోడ్ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు ఈ హౌస్కి మనం 69 lakhs అలా చెప్పాము. సో ఓనర్ మనకి ఒక 1 lakh తగ్గించి మళ్ళీ రేట్ మార్కెట్లో పెట్టానని చెప్పడం జరుగుతుంది. 68 lakhs నెగోషియబుల్తో ఈ హౌస్ మన దగ్గరికి సేల్కి అయితే వచ్చిందనమాట. సో ఓనర్ ఏదైతే ఉన్నారో నెగోషియేషన్ చేసిద్దాము, ఈ రేట్ అయితే చెప్పడం జరిగిందనమాట. మీరు వస్తే నచ్చే మీరు కొనే విధానాన్ని బట్టి నెగోషియేషన్ అయితే ఉంటుంది. అండ్ మన దగ్గర కూడా ఓనర్ టు ఓనర్ కాన్సెప్ట్. సో డైరెక్ట్ ఈ హౌస్ ఎవరైతే ఓనర్ ఉన్నారో ఈ ఓనర్ నుంచి మీరు కొంటున్నారు కాబట్టి మీకైతే నేను మాట్లాడి ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నేను బాగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. సో ఈ మధ్య కొందరు వేరే ఏజెంట్స్తో, అంటే అందరూ ఏజెంట్స్ అలా ఉంటారని కాదు, కొందరు పాపం నాకన్నా ఎక్కువ తిరిగి చూపిస్తూ ఉంటారు, సేల్స్ అవ్వకుండా ఉంటాయి. సో కస్టమర్స్ మీరు ఏమైతే ఆలోచిస్తున్నారో నేను ఒక చిన్న వర్డ్స్లో చెప్పేస్తాను. ఇప్పుడు నేను మీకు హౌస్ వీడియో ఇది పెడతాను, ఏదైతే మీరు హౌస్ చూస్తారో సో మీకు తెలిసిన ఒక రిలేటివ్లో కానీ ఫ్రెండ్షిప్ సర్కిల్లో కానీ మీరు వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళ ద్వారా మీరు ఇల్లు కొంటే మీకు బెనిఫిషియల్ అవుతుందని మీరు ఆలోచిస్తారు కదా. సో అది నేనేమంటే అది రాంగ్ అంట. ఇప్పుడు నేను ఏదైతే తిరిగి నేను మార్కెటింగ్ చేసి సెల్ చేస్తాను, నా దగ్గరికి వస్తే నేను ఓనర్తో డైరెక్ట్ మాట్లాడించి మీకైతే నెగోషియేషన్ ఇప్పిస్తాను అనమాట. ఇంకోటి మీరు మీ యొక్క క్యాపబుల్ అంటే మీరు ఎంత పెట్టగలరు ఏంటి అంటే మీరు చెప్తే నాకు తెలుస్తుంది. అంటే మీరు కాజాబాయ్ నేను ఇంత ఈ హౌస్కి ఇంత నేను కొనగలను, నా బడ్జెట్ ఇంత, నేను 60 లక్షలు ఇల్లు కొనగలను, ఒక 65 లక్షల వరకు నేను ఇల్లు కొనగలను మీరు చెప్పే విషయం నాకు తెలుస్తుంది. సో అదే మీ యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేసి వాళ్ళ ద్వారా మీరు కొనాలనుకుంటే సో ఏదైతే 60 లక్షలకు వచ్చేయండి మీ వరకు 65 లక్షలకి ఇప్పించి వాళ్ళైతే ప్రాఫిట్ పొందే విధానం అయితే ఉంటుంది. అంటే దాన్ని మన కర్నూలులో క్రాసింగ్ మెథడ్ అంటాము. అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో నేను అందుకే అలాంటివి జరగకుండా ఉండడానికే నేను ఓనర్ టు ఓనర్ కాన్సెప్ట్ని మన ఛానల్లో నా యొక్క అదేమంటారు నేను చేసే ఈ బిజినెస్ రియల్ ఎస్టేట్ బిజినెస్లో నా యొక్క చిన్న ఎథిక్ అనమాట. అది ఓనర్ నుంచి ఓనర్ని కాంటాక్ట్ చేయించడం నా యొక్క రియల్ ఎస్టేట్ మెయిన్ రూల్. నేను ఏదైతే మన ఈ ఛానల్ డిజైన్ చేశానో అది నా ఛానల్ యొక్క మెయిన్ పర్పస్ అది ఉంటుంది అనమాట. సో నేను చెప్పాను కదా, మీరు నా వీడియో వేరే ఏజెంట్కి షేర్ చేసి అలా చేద్దామని వాళ్ళు నాకు కాల్ చేస్తారు, అడ్రస్ ఎక్కడ తమ్ముడు అని అడుగుతారు. ఒకవేళ నేను నువ్వు ఎందుకంటే నువ్వు తిరిగినావు చేసినావు అని చెప్తారు. చెప్పిన తర్వాత నేను నీ వీడియో మాకు ఇలా పంపించారు, సో నేను దానికోసం ఫోన్ చేసిన. అతను పెట్టగలడు, ఒక 60 లక్షలు పెట్టగలడు. ఇప్పుడు 60 లక్షలకు వచ్చే ఇల్లుని మనం 2-3 లక్షలకు ఎక్కువగా అమ్ముకుందాం, షేర్ చేసుకుందామని ఉంటారు. అది నేను రియాలిటీలో ఎందుకంటే నా దగ్గర రికార్డ్ మనం ఉంటుంది కదా, అలాంటి డిస్కషన్స్ అన్వాంటెడ్ డిస్కషన్ కొన్ని మనం అలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అది నేను ఏమంటానంటే మీరు నిజంగా ఇల్లు కొనాలనుకుంటే వీడియో చూస్తుంటే 10 అంకెల నెంబర్ డైల్ చేయండి, లేదంటే 10 అంకెలు మీ వాట్సాప్ మెసేజ్ చేసి సో మా రిక్వైర్మెంట్ ఇది, మా రిక్వైర్మెంట్లో ఆ ఇల్లు ఉందా లేదా, ఏరియా కూడా మీరు మెన్షన్ చేయండి. నాకు ఈ ఏరియాలో అయితే నేను కొనగలను. ఎందుకంటే కర్నూలు మొత్తం తిరిగి చూపించినాక ఇప్పుడు నేను కొన్ని ఏరియాలు చూపించినాను హౌస్, ఎగ్జాక్ట్గా అదే ఏరియాలో అడుగుతారు, బ్రో మేము ఇప్పుడు నువ్వు ఆ ఏరియాలు చూపిస్తే ఇప్పుడు నీకు 2 లక్షలు తెచ్చి అడ్వాన్స్ ఇచ్చి రేట్ సెట్ చేసి తీసుకెళ్ళిపోతాం అని అంటారు అనమాట. అలాంటివి కొంచెం కాకుండా నేనేమంటానంటే ఒకసారి వస్తే మీరు మీ యొక్క రిక్వైర్మెంట్ నాకు తెలిస్తే అందులోనే నేను చూపిస్తాను. మీ నెంబర్ నా దగ్గర ఉంది కదా అని చెప్పి పొద్దుస్తమాను ఫోన్ చేయండి. ఇంకోటి ఏంటంటే కొందరు ఫోన్ చేస్తారు, ఇండ్లు విజిట్స్ అయ్యేంత వరకు నన్ను సావగొడతారు. రా బాబు మా అబ్బాయి వచ్చాడు, మా కూతురు వచ్చింది, వాళ్ళు వచ్చారు, మా నాన్న వచ్చారు అని చెప్పి తిరిగి 2-3 సార్లు తిప్పుతారు. 4వ సారి నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారు. సో మీరు కొనే ఉద్దేశం ఉంటే అలా చెయ్యరు. ఏదో ఒకసారి మీరు క్లారిటీ చెప్పండి, మాకు ఈ ఇండ్లు యొక్క డిజైన్ నచ్చింది, మేము ఆ ఇండ్లు డిజైన్ యూనిక్ వస్తున్నాము అంటే నాకు 500 లేని సార్ నేను తీసుకెళ్ళి చూపిస్తానని క్లారిటీ చెప్పేస్తాను. మీకు అంతవరకే పని అయిపోతుంది కదా. వచ్చి హౌస్ చూసుకొని దాని సో అంతా బుల్షిట్ అనమాట, అది అంతా వేస్ట్. మీరు కొనే ఉద్దేశం ఉందంటే మీ యొక్క రిక్వైర్మెంట్ నాకు చెప్పండి చాలు, నేను దాంట్లో ఏమైనా అవసరం వస్తే మీకు చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి కొన్ని థింగ్స్ నేను ఎందుకు చెప్తానంటే అవి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి చెప్తాను అనమాట. సో కొంచెం మీకు ల్యాగ్ అనిపిస్తుంది, ఏం పర్లేదు అయినా, ఎందుకంటే మళ్ళీ రిపీట్ అవ్వమంటారు నాకు ఇలాంటి వాళ్ళు రారు నా దగ్గరికి. సో నా టైం సేవ్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై కర్నూలు వీడియోస్. హ్యావ్ ఎ గ్రేట్ డే.